సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు విజయవాడ పోలీసులు. రాజధాని ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచడమే లక్ష్యంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే అప్రమత్తమయ్యేలా నిఘా పెంచారు. కార్యాలయం నుంచే ఒక్క క్లిక్తో వీక్షించే ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడ నగరం ఎంతో కీలకంగా మారింది. ప్రజాప్రతినిధులు సహా దేశ విదేశీ ప్రముఖులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. శాంతి భద్రతల పరంగా విజయవాడను అత్యంత సురక్షితంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు నగర పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నగర వ్యాప్తంగా 1200కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ కేంద్రంతో వాటన్నింటినీ అనుసంధానించారు. తాజాగా పోలీస్ శాఖలోని అన్ని విభాగాల సమగ్ర సమాచారంతో సిపి డాష్ బోర్డును ప్రారంభించారు. ఈ డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న కేసుల వివరాలు, వాటి పురోగతి సిపి డాష్ బోర్డు ద్వారా తెలుసుకోవచ్చు. నేరస్తుల వివరాలు, వారు నివసించే ప్రాంతాలను జియో మ్యాపింగ్ ద్వారా గుర్తించారు. నేరాలు, ప్రమాదాలను గణాంకాలతో సహా తెలపడం సహా వాటిని విశ్లేషిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించిన ఏ సీసీ కెమెరా వద్ద పరిస్థితినైనా ఒక్క క్లిక్తో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే సదుపాయం పోలీసులకు అందుబాటులోకి వచ్చింది. పోలీసుల దుస్తులకు తగిలించుకున్న కెమెరాల ద్వారా కూడా సంఘటనా స్థలంలోని పరిస్థితిని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. దీంతో పాటు గస్తీ కోసం కేటాయించిన వాహనాలు ఖచ్చితంగా నగరంలో తిరిగేలా చూసేందుకు ఈ రక్షక్ సేవను ప్రారంభించారు. జీపీఎస్ సహా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాహనాల కదలికలను నియంత్రించనున్నారు. అనుమానిత వ్యక్తులు, నిందితుల వేలిముద్రలు తీసుకుని వారి చరిత్రను సీడీఎస్ విధానంలో నిక్షిప్తం చేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇకపై కాగితరహిత చలానాలు పంపనున్నారు. చలానా మొత్తాన్ని అంతర్జాలం ద్వారా చెల్లింపు చేసే అవకాశం కల్పిస్తున్నారు. వివిధ సమస్యలతో వచ్చేవారి అర్జీల నమోదు, వాటి పరిస్థితిపై ఈ పరిష్కార విధానాన్ని తీసుకువచ్చారు. సో పోలీస్ని ఇంకా ఎఫిషియెంట్ చేయడం, పోలీస్ సర్వీసెస్ ప్రజలకు తొందరగా రీచ్ అవ్వడం, తర్వాత ప్రజలు కూడా ఈ పోలీస్ సర్వీస్ని ఎట్లా యూటిలైజ్ యాక్సెస్ చేయడం. సో విత్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ హౌ టు ఇంప్రూవ్ that is the basis of our improvement. దేశంలో ఎక్కడా లేని రీతిలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన పోలీస్ బృందాన్ని డీజీపీ అభినందించారు. నేరస్తులను ఏ విధంగా వాళ్ళ లొకేషన్ ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళ ఇంటి అడ్రస్ ఎక్కడ, మ్యాప్లో ఎక్కడ, బీట్కి పోయినప్పుడు ఫలాని నేరస్తు ఇక్కడ ఉంటాడు కాబట్టి వెరిఫై చేసుకోవచ్చు. టోటల్గా ఇంటిగ్రేట్ చేస్తూ ఒక మంచి ఒక ఇంటిగ్రేటెడ్ ఐటీ ప్లాట్ఫామ్ని తయారు చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. I congratulate the Commissioner of Police and his team. సిపి డాష్ బోర్డ్ నేర పరిశోధనలో ఎంతో ఉపయోగపడుతుందని పోలీసులు చెబుతున్నారు. పోలీసు సేవలను ఎక్కువ మంది ప్రజలు వినియోగించుకునేలా యాప్ తీసుకురానున్నారు.